హాయ్ అండి. మీరందరూ నా వీడియో చూస్తూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. అందుకు చాలా థ్యాంక్స్. కొత్తగా చూసే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కినట్లయితే మీకు ఎప్పటికప్పుడు నా వీడియోస్ నోటిఫికేషన్గా వస్తాయి. మనం ప్రతినిత్యము మన కిచెన్లో ఒక మెడికల్ షాప్ ఉంటుందని జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. చాలా మంది పెద్దలు చెప్తుంటారు కానీ మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాము. ఏదన్నా చిన్న విషయం లేక శరీరంలో చిన్న ప్రాబ్లం వచ్చిన హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళటం, ఇంగ్లీష్ మందులు మింగటం అనేది ఒక ఆనవాయితీగా అయిపోయింది. కానీ చాలా విషయాలకు సొల్యూషన్ మన కిచెన్లో ఉండే పోపుల డబ్బా, మన కిచెన్లో ఉండే కొన్ని వస్తువులు. ఉదాహరణకు వెల్లుల్లి తీసుకున్నట్లయితే వెల్లుల్లిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు మనకు కనిపిస్తాయి. ప్రధానంగా వెల్లుల్లి హై బీపీని కంట్రోల్లో ఉంచడానికి పనికొస్తుంది. ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని ఒలిసి వాటిని తినగలిగినట్లయితే ప్రతిరోజు ఉదయం పూట బీపీ కంట్రోల్లోకి వస్తుంది. దాంట్లో ఉండే సల్ఫరు రక్త ప్రసరణలో కలిసిపోయి హైడ్రోజన్ సల్ఫైడ్గా మారి బీపీని సాధారణ స్థితిలో ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. రెండవది ఏమిటంటే నరాలు కుంచుకుపోకుండా, నరాలు బిగుచుకుపోకుండా ఈ వెల్లుల్లి నరాలను చాలా ఫ్రీగా చేసి నరాల వ్యవస్థను, న్యూరలాజికల్ సిస్టమ్ని క్రమబద్ధం చేస్తుంది. మూడవది కొలెస్ట్రాల్తో ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు. దానికోసం ప్రతిరోజు టాబ్లెట్లు వేస్తుంటారు. కొలెస్ట్రాల్లో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు లేక ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రోజు వెల్లుల్లిపాయలు తినగలిగినట్లయితే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. దానివల్ల కొలెస్ట్రాల్ లెవెల్ స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్ లెవెల్ సక్రమంగా ఉండాలన్నా, ట్రైగ్లిజరైడ్స్ కూడా నార్మల్గా ఉండాలన్నా వెల్లుల్లి ఎంతగానో పనిచేస్తుంది. ఇంకా వెల్లుల్లి వలన రక్త ప్రసరణ చేస్తూ గుండె ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడతాయి. 4వ పాయింట్ ఏమిటంటే కొంతమందికి బ్లడ్ చాలా తిక్కుగా ఉంటుంది, రక్తం కూడా త్వరగా గడ్డ కడుతుంది. దానివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి రక్తం పలచపడి రక్తం త్వరగా గడ్డ కట్టకుండా ఉండాలంటే వెల్లుల్లి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి వెల్లుల్లిని ఆహారంలో భాగంగా చేసుకొని తినటం మంచిది. కొంతమంది డైరెక్ట్గా వెల్లుల్లిని కొరికి తినలేని వాళ్ళు అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో లోపట పెట్టుకొని దాన్ని అలా మింగేయటం మూలాన కూడా మనం వెల్లుల్లి తిన్నట్టే అవుతుంది. కానీ వీలైతే వెల్లుల్లిని పళ్ళతో కొరికి తినటం వలన ఎలిసిన్ అనేటటువంటి రసాయనము బయటికి వచ్చి పంటి, నోటి చిగుళ్ళ ఆరోగ్యాలను చాలా జాగ్రత్తగా సంరక్షిస్తుంది. కొంతమందికి చిగుళ్ళ నుంచి తరచుగా రక్తం కారుతుంటుంది, కొంతమందికి పిప్పి పళ్ళు వస్తుంటాయి. అలా పిప్పి పన్ను వచ్చినప్పుడు దీన్ని కసిపిసిగా నమిలేసి ఆ పిప్పి పన్ను ఉన్నటువంటి భాగంలో ఉంచి కొంత ఉపశమనాన్ని పొందవచ్చు. కాబట్టి వెల్లుల్లి ఏ విధంగా చూసినా మనకు ఆరోగ్యప్రదాయని. కాబట్టి ఆహారంలో ఏదో ఒక రూపంలో దీన్ని తప్పకుండా వాడండి. లేదంటే కొరికి తినగలిగినట్లయితే, వెంటనే కొంచెం మంచినీళ్ళు తాగినట్లయితే చక్కటి ఆరోగ్యాన్ని మనకు అందిస్తుంది. పైన చెప్పుకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోతాయి. థ్యాంక్ యూ.